హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మన ఆడవారికి ఎంతో యూస్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మనం జ్యువెలరీ కొన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పర్సులు అయితే ఇస్తూ ఉంటారు కదండి. అలాగే బ్యాగ్ మోడల్ కూడా ఉంటుంది. రకరకాల మోడల్స్లో పర్సులు అనేవి ఇస్తూ ఉంటారు. వీటిని మనం చక్కగా వేస్ట్ చేయకుండా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మంచి మంచి టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైనా కూరగాయలు తేవడానికి వెళ్ళినప్పుడు, లేదు అంటే ఇంటికి సరుకులు తేవడానికి వెళ్ళినప్పుడు డబ్బుల్ని చేతిలో పట్టుకొని వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి. మనకి పర్సు కూడా చేతిలో పట్టుకునే పని లేకుండా మనం కూరగాయలకి తీసుకువెళ్ళి ఆ బ్యాగ్ ఉంటుంది కదండి, ఆ బ్యాగ్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సేఫ్టిక్ పిన్స్ అయితే ఉంటాయి కదండి. ఆ పిన్స్ని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 2 పిన్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ పిన్స్ ప్లేస్లో మీరు డబుల్ ప్లాస్టర్ వస్తుంది కదండి, ఆ డబుల్ ప్లాస్టర్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. మనం డబ్బులైనా లేదు అంటే ఇంటి కీసు, ఫోను అన్నీ కూడా ఈ విధంగా పర్సులో పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనం డబ్బులు కానివ్వండి, కీస్ కానివ్వండి బ్యాగ్లో అడుక్కు వేసేసామనుకోండి, మనకు అర్జెంటుకి చిక్కవన్నమాట తొందరగా. ఈ విధంగా చేస్తామనుకోండి మనకు సేఫ్టీగా ఉంటుంది, ఎక్కడైనా పడిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మరొక పర్స్ అయితే తీసుకొని ఆ పర్స్కి డబుల్ ప్లాస్టర్ వస్తుంది కదండి, ఆ ప్లాస్టర్ అయితే ఈ విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా ప్లాస్టర్ని వేసుకున్న తర్వాత బెడ్రూమ్లో మన మంచం ఉంటుంది కదండి, ఆ మంచంకైతే పర్స్ని ఈ విధంగా అంటించుకోవాలి. మనం డైలీ వేసుకునే ట్యాబ్లెట్స్, కొంతమంది అయితే రెగ్యులర్గా మెడిసిన్ అయితే తీసుకుంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్యాబ్లెట్స్, అమృతాంజను, ఏమైనా పెన్స్ కానివ్వండి, ఫోను ఏవైనా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనం బెడ్రూమ్లో బెడ్కి ఈ విధంగా పెట్టేస్తామనుకోండి, మనం వెతికే పని లేకుండా ఈజీగా దొరుకుతాయన్నమాట. ఈ విధంగా పర్సును అంటించుకున్న తర్వాత చూడండి, మనకు పర్సు కనపడకుండా ఉండాలంటే ఈ విధంగా బెడ్షీట్నైనా కూడా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, పర్సు కూడా కనపడకుండా ఉంటుంది. ఇందులో ఫోన్ కూడా పెట్టేస్తామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బెడ్కే ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీరువా డోర్ ఉంటుంది కదండి, ఆ డోర్కి అయితే ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ వేసేసుకొని ఒక పర్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చేసుకొని మనకి బీరువా కీస్ ఉంటాయి కదండి, ఆ కీస్ని ఈ పర్స్లో ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ వెతికే పని లేకుండా ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కూడా ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ వేసేసుకొని ఒక పర్స్ని అయితే పెట్టేసుకొని మనం ఈ విధంగా సరుకులు రాసుకుంటూ ఉంటాం కదండి, ఆ పేపరు, పెన్ను ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు సరుకులు రాసుకోవాలన్నా కూడా పేపరు, పెన్ను వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హాల్లో టీవీ దగ్గర గోడకైతే ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ వేసేసి ఒక చిన్న పర్స్ని అయితే ఈ విధంగా అంటించేసుకొని అందులో కరెంటు బిల్స్, వేరే ఏమైనా మనకి నార్మల్ బిల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, ఆ బిల్స్, ఈ విధంగా రిమోట్స్ పెట్టుకోవటానికి చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా స్వెటర్లు వేసుకొని బయట వెళ్ళేటప్పుడు ఈ స్వెటర్లు జోబీలు అయితే చిన్నగా ఉంటాయి కదండి, అందులో ఏం పెట్టుకోవాలన్నా కూడా ఎక్కడ పడిపోతుందో అనేసి భయంగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒక పర్స్ అయితే తీసేసుకొని లోపల సైడ్కి డబుల్ ప్లాస్టర్ వేసేసుకొని ఈ విధంగా పర్స్ని అయితే అంటించేసుకోవాలి. ఇందులో మనం డబ్బులైనా ఇంటి కీస్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు. డబుల్ ప్లాస్టరు ఊడిపోతుంది అని అనుకునే వాళ్ళు సేఫ్టీ పిన్తో అయినా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మనం ఈ బ్రష్ని కొన్ని రోజులు వాడుకున్న తర్వాత పోతూ ఉంటాయి. ఆ తర్వాత క్లీనింగ్ పర్పస్కి ఏదైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము, లేదు అంటే వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. చాలా రకాలుగా క్లీనింగ్ పర్పస్ కానీ యూజ్ అవుతాయి. క్లీనింగ్ పర్పస్ గానే కాకుండా ఇంకొక విధంగా అయితే ఈరోజు చేసి చూపిస్తాను. ఇదొక మంచి ఆర్గనైజర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా ఒక సిజర్ తీసుకొని బ్రష్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేదు సిజర్తో కట్ చేసుకోవడం కష్టము, లేట్ అవుతుంది అని అనిపిస్తే ఈ విధంగా హీట్ చేసుకున్నాం అనుకోండి, అది మనకంతా కరిగి దగ్గరకు వస్తుంది అనమాట. ప్లాస్టిక్ కాబట్టి అంతా కరిగి ఈ విధంగా దగ్గరకు వస్తున్నప్పుడు నైఫ్తో ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత సన్నది ఏదైనా కంబి తీసేసుకొని కమ్మీని ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్కి అటువైపు ఇటువైపు హోల్ పెట్టుకోవాలి.
చూడండి ఈ విధంగా బ్రష్కి అటువైపు ఇటువైపు అన్ని బ్రష్లకి ఇదే విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఏదైనా గట్టిగా ఉన్న థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇది పువ్వులు కట్టుకునే థ్రెడ్ కాకుండా వేరే థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇదైతే బాగా స్ట్రాంగ్ గా ఉందనేసి ఇదైతే తీసుకున్నాను. శారీస్ ఆర్గనైజ్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే సెట్ అవుతుంది అనేసి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకు థ్రెడ్ ఎంత కావాలి, ఎంత లాంగ్ కావాలి ఏమి అనేది అయితే చూసుకొని అంత థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్కి అటువైపు ఇటువైపు ముడులు అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఈ బ్రష్లు మనం సైజులు చూసుకుంటూ ఈ విధంగా థ్రెడ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇంకా అంతా ఇలాగే సెట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఒకే ఈక్వల్లో రావాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి హ్యాంగ్ చేసుకోవటానికి అటువైపు కానీ ఇటువైపు కానీ ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట. ఎంత నీట్గా ఉన్నాయో గోడకు పట్టుకొని చూపిస్తున్నాను మీకు. చాలా బాగా వచ్చింది కదండి, బాగా నీట్గా వచ్చిందనమాట. ఇప్పుడైతే హ్యాంగర్ తగిలించి కూడా చూపిస్తున్నాను. చూడండి కబోర్డ్లో అయితే లైటింగ్ తక్కువ ఉంటుంది అనేసి నేను ఇక్కడ బయటే హ్యాంగర్ తగిలించి చూపిస్తున్నాను. ఇట్లా అన్నీ కూడా మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. కొంచెం ప్లేస్లోనే అంటే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ శారీస్ అనేది మనం ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం దూరంగా వేసుకున్నాను కాబట్టి మనకి తక్కువ సారీస్ పట్టాయన్నమాట. మనకి కట్టెల బ్యాగులు వస్తాయి కదండి, ఆ కట్టెల బ్యాగుల్లో ఈ మధ్య ప్లాస్టిక్వే వస్తున్నాయన్నమాట. హోల్స్ వచ్చేసి అవైతే హోల్స్ వచ్చేసి ఉంటాయి కదండి, ఆ హోల్స్లో మనం థ్రెడ్ వేసేసుకొని ఇంకా దగ్గరగా వేసేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఎక్కువగానే పడతాయి. చూసారు కదండి మనం వేస్ట్ అని పడేసి టూత్ బ్రష్లతోటి ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.